కారణం ఏంటి అనేసి అంటే మా మిస్సెస్కి వచ్చిన రిజల్ట్ సార్. మా మేడం గారికి చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది అనమాట. అది ఎలాంటిది అనేసి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. నేను చాలా హ్యాపీగా ఉన్నా దానికోసం అనమాట. ఎందుకు అనేసి అంటే మోర్ దాన్ 3 ఇయర్స్ సార్, 3 ఇయర్స్ ఫిజియోథెరపీ చేయిస్తుంటే శంషాబాద్ లో 3 ఇయర్స్ ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఆమెకు ఫిజియోథెరపీకి తీసుకెళ్ళడం, ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఫిజియోథెరపీ. అదొక డ్రిల్ అయిపోయింది నాకు, అదొక డ్రిల్ లా అయిపోయింది అనమాట. ఇంకొక పని లేదు, ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రావడం, ఫిజియోథెరపీ అలా అయిపోయింది. సో ఒక రోజు మీరు కలవడం జరిగింది, రమాకాంత్ అని మీరు కూడా కలవడం జరిగింది. సో ఈ విధంగా ప్రొడక్ట్ వాడండి మంచిగా జరుగుతుంది అని చెప్తే ఎంత లైట్ తీసుకున్నాను అంటే నా అంత మూర్ఖుడు ఇంకోటి లేడనమాట వాస్తవానికి. ఎంత లైట్ అంటే ఎవడు బెడ్ మీద పడుకుంటే ఎట్లా తగ్గుతాయి, చేతికి కట్టుకుంటే ఎట్లా తగ్గుతాయి, అట్లాంటి వ్యక్తిని అనమాట నేను. సో ఈరోజు రియల్లీ అది పెట్టుకున్న ఒక 55 to 60 days లో ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చేసారు. ఆ రిజల్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మేడం గారికి నేను ఫిజియోథెరపీ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది. మా మేడం కూడా ఆ పెయిన్ నుంచి, ఏదైతే పెయిన్ మెడ దగ్గర నుంచి చెయ్యి దగ్గర వరకు ఆవిడకి బాగా లాగుతుంది అనమాట. మెడ దగ్గర నుంచి చెయ్యి దగ్గర వరకు చాలా ఘోరంగా లాగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ రెండో వైపు పడుకోలేని పరిస్థితుల నుంచి, రెండో వైపు అసలు పడుకోలేని పరిస్థితుల నుంచి ఈరోజు చూసుకున్నట్లయితే హ్యాపీగా రెండు వైపులు పడుకోవడం అయితే కానీ, ఆవిడ పని ఆవిడ మంచిగా చేసుకోవడం అయితే కానీ చేసుకుంటుంది అనమాట. అంతేకాకుండా మైగ్రేన్ ఎఫెక్ట్ అండి, మైగ్రేన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది అనేసి అంటే వామిటింగ్ సెన్సేషన్, అంటే అన్నము ఆ రోజు అంతా కూడా మరేం తినదు. ఇంకా ఎప్పుడు ఏ రోజైతే మైగ్రేన్ ఎఫెక్ట్ అయిందో, ఏ రోజైతే మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయిందో ఆ రోజు మొత్తం కూడా ఇంకా ఆవిడ అన్నం తిందు. ఈవెన్ మనం ఆవిడతో మాట్లాడాలన్నా సరే చాలా చిరాక్గా ఉంటుంది అనమాట. మనం ఇంట్లో కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడలేం, మాట్లాడితే చాలా ఆవిడ చిరాకు అవుతుంది. ఎందుకు అంటే అంత హెడేక్ గా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ 2 days ఒకసారి ఒక టాబ్లెట్ వేసేది సార్ మా మేడం. ఎవ్రీ 2 days 3 days ఒక టాబ్లెట్ వేసేది. ఈరోజు ఆ టాబ్లెట్ పేరు కూడా మర్చిపోయాం మేము. ఆ టాబ్లెట్ పేరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి, ఆ మందుల షాప్కి వెళ్ళి టాబ్లెట్ అడగడం నాకు చాలా అంటే ఒక ఆనవాయితీగా అయిపోయింది అనమాట. ఒక స్ట్రిప్ ఒక ఇంట్లో ఉండేది అనమాట. ఈరోజు ఆ టాబ్లెట్ పేరే మర్చిపోయాం మేము. అంటే 2 దరిద్రాలు మా జీవితం నుంచి పోయాయి. ఒకటి మైగ్రేన్ ఎఫెక్ట్ పోయింది సార్, ఇంకొకటి చెయ్యి నొప్పి, మెడ దగ్గర నుంచి చెయ్యి నొప్పి, నరాలు లాగడం అనేది పోయింది. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్. యాజ్ ఏ మేనేజర్గా నేను ఈకామ్ ఎక్స్ప్రెస్లో చేసినప్పుడు మోర్ దాన్ 95 kilometers అప్ అండ్ డౌన్ చేస్తుండే నేను. మార్నింగ్ ఒక 40 to 45 kilometers వెళ్తుండే, అండ్ వచ్చినప్పుడు 40 to 45 kilometers వచ్చినప్పుడు వెళ్తుండే. సో ఆ రెండు వెళ్ళడం వల్ల అది యాక్టివా నాది. ఈ యాక్టివాలో ఎవ్రీడే నేను ట్రావెల్ చేయడం వల్ల నాకు కూడా బ్యాక్ పెయిన్ అదొక దరిద్రం స్టార్ట్ అయింది అనమాట. సో ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి కూడా నేను బయటపడ్డా, బ్యాక్ పెయిన్ నుంచి కూడా బయటపడ్డా అండి. సో నేను ఒక్కనే కాదు, ఈరోజు మనం ఇస్తున్న అంటే నేను కానీ 2.5 సంవత్సరాలు బెడ్ మీద పడుకున్న వ్యక్తి మనోజ్ సార్ యొక్క వాళ్ళ ఫాదర్ అనమాట, కోటీశ్వరుడు మనోజ్ సార్ వాళ్ళ ఫాదరు 2.5 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చి బెడ్ మీద పడుకున్న వ్యక్తి 18 రోజుల్లో లేచి నిలబడడం జరిగింది సార్. 18 రోజుల్లో షాక్ అయిపోయాడు అనమాట, అతను షాక్. అలానే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ లో రవి సార్ వాళ్ళ మిస్సెస్ నవంబర్ 9th వెళ్ళి నేను ఆవిడ యొక్క పరిస్థితి చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ, అంటే నేను చాలా బాధపడ్డా ఆ రోజు. ఏంటి ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి. సో అతను సార్ తీసుకున్నది February 9th తీసుకున్నాడు ప్రొడక్ట్. మొన్న వెళ్ళి వీడియో పెట్టామన్నమాట. వీడియోలో చేసినప్పుడు ఆ ఫేస్ లో ఆనందం చూసి అరే ఇంత అద్భుతమైన, అంటే నా వర్క్ మీద నాకు గర్వం అనిపించి ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్ సార్. నా ఫ్యామిలీతోనే పాటు ఎంతో మంది ఫ్యామిలీస్ కి ఈరోజు మనం హ్యాపీని, హెల్త్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, వెల్త్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. నాకు తెలిసిన బట్టి ఇంతకన్నా పుణ్యమైన పని ఇంకొకటి లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత అద్భుతమైన టీం రావడానికి కారణం మీరు. అండ్